నాలుగు ఎలా తిరిగితే అలా మాట్లాడతాం, నోటుకు ఏదొస్తే అది మాట్లాడతాం, పెదవుల నుంచి ఏదొస్తే అది మాట్లాడతాం. ప్రతిదీ మాట్లాడొచ్చా క్రైస్తవుడు? క్రీస్తుని నమ్ముకుని ప్రతిదీ మాట్లాడొచ్చా? దావీదు అంటాడు 141 కీర్తనలో. ఆయన ఏమంటా అంటే, నా పెదవులకు కాపు పెట్టు ప్రభు అంటాడు. అంటే పెదాలకి ఏం పెట్టలే? కాపు పెట్టమని అడుగుతున్నాడు. అంటే కంట్రోల్ చేయి, నా పెదాలను కంట్రోల్ చేయి, నా నాలుకని కంట్రోల్ చేయి, నా నోటిని కంట్రోల్ చేయని ఆయన దేవాది దేవుని అడుగుతున్నాడు. మనం ఎప్పుడైనా అడిగామా? పనికిమాల మాటలు మాట్లాడుతూ ఉంటాం, పర్లేదు అనుకుంటాం. వ్యర్థమైన మాటలు మాట్లాడతాం, పర్లేదు అనుకుంటాం. నోటంట దుర్భాషలు మాట్లాడతాం, పర్లేదు అనుకుంటాం. అదే అంటున్నాడు, నీ హృదయమును మీరు మోసపరుచుకుంటే, నీవు భక్తి గలవాడినని అనుకోని ఎడలా, నీ హృదయాన్ని కఠినం చేసుకుంటే, నీ హృదయాన్ని మోసపరుచుకుంటే నీ భక్తి వ్యర్థమే. నీ భక్తి నిన్ను పరలోకం తీసుకెళ్దంటున్నాడు యాకోబు గారు.